నీ ముఖ్యమంత్రులు చాలా మంది చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, అంజయ్ గారు చేశారు, ఎంతో మంది ముఖ్యమంత్రి చేసి తీసుకురా వాళ్ళ పైసలు ఇట్లా ₹1,00,000 ₹100 ఎసెప్ట్ అన్అఫీషియల్ తీసుకురా ఎక్కడన్నా మీరు చెప్పాలి, నేనేం చెప్పాలి. ఎక్కడన్నా చరిత్రలో ₹100 తీసుకొని ఇస్తేనే మేము పర్మిషన్ రిలీజ్ చేస్తామన్న చరిత్ర ఎక్కడన్నా ఉందా? 15 రోజుల్లో కేటీ రామారావు 15 రోజుల్లో కూడా పర్మిషన్ ఇచ్చే రూపాయి లేకుండా. అంటే మీరు చేసిన హయాం 10 years లో ఇంతవరకు ఏ అక్రమాలు జరగలేదు అని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఒక్క పైసా వేయలేం. 60 సంవత్సరాల దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 60 సంవత్సరాలు సర్వనాశనం చేసింది దేశాన్ని కాంగ్రెస్ పార్టీ. 60 సంవత్సరాలలో భయబాంధులను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ మొత్తం ప్రజలను పుట్టన పెట్టుకుంది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు గెలిచి ఎన్టీ రామారావుని దించి మొత్తం సర్వనాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ ని. ఎన్టీ రామారావుని దించి ఆ రోజు సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. అల్ల కొల్లాలను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ లో మత కళలను సృష్టిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు కాదు, 60 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు HILTP సాక్షిగా 5 లక్షల కోట్లు ఏదైతే కుంభకోణం అని ఆరోపిస్తున్నారో, మీరు అంటున్నారు దానికంటే చాలా ఎక్కువ ఉందని చెప్పేసి, ఈ సాక్షిగా మన రైఫల్ మ్యాన్ సీఎం రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ కింగ్ అవతారం ఎత్తబోతున్నారని మీరు అనుకుంటున్నారా? అసలు ఆయన అంటే రియల్ ఎస్టేట్ అయినా ముఖ్యమంత్రి కాదు, ఆయన రియల్ ఎస్టేట్ తోనే ముఖ్యమంత్రి అయ్యాడు. అందులో మేము చేసిన కొన్ని తప్పుల వలన ఆయన ముఖ్యమంత్రి అయిన తప్ప అదేదో ఆయన ప్రజలు ఆయన గెలిపించుకున్నది కాదు. ఇప్పుడు మొన్న మనము బిఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ జరుపుకుంది. అదే రోజున వీళ్ళు వేరే దగ్గర వేరే పల్లెటూర్లలో అంతా ప్రజాపాలన అని చెప్పేసి ఒకటి చేస్తున్నారు. ఇది ప్రజాపాలన 9వ తారీఖు వరకు ఏదో పెడుతున్నారు, ఈ మంత్ 9. దీన్ని మీరు అఫీషియల్ గా క్యాంపెయినింగ్ అని అనుకుంటున్నారా ఈ ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ కి? సర్పంచ్ ఎలక్షన్స్ ఇంటికి చీర పంపారు, మన పోయిన సంవత్సరం పంపలే. మీరు చెప్పండి. సర్పంచ్ డబ్బులు లేవన్నారు కదా, ఖజానా ఖాళీ అన్నారు కదా, చీరలు ఇక్కడి నుంచి పంపిస్తాడు. వచ్చిన డబ్బులు ఇవన్నీ అమ్ముకుంటూ వస్తున్నాయి కదా, అమ్ముతలేమంటారు కదా, అడ్వాన్స్ తీసుకుంటొచ్చు కదా. నువ్వు చెప్తున్నావు అమ్మలేదు, తీసుకుంటుండొచ్చు కదా. అదే అడ్వాన్స్ నుంచి చీరలు కర్చీఫ్లు ఇవన్నీ ఏం లేవన్నారు కదా. మళ్ళీ చీరలేడికి ఏదో వచ్చే వాళ్ళు కొత్త స్కీమ్ పెట్టింది ఏంటి? రైతు బంధు పెట్టింది మేము, 200 స్కీమ్, ₹2,000 స్కీమ్ పెట్టింది మేము, ఎవరికి పబ్లిక్ కి కేసీఆర్ కిట్ పెట్టింది మేము, ఇంటికి ఆడపిల్ల పుడితే ₹14,000 ఇచ్చింది మేము, మోపిల్ల పుడితే 12,000 ఇచ్చింది మేము. ఏం చేసిరని చెప్పి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఈ 3 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి హైదరాబాద్ లో ప్రజలందరికీ చిప్పబెట్టే ప్రయత్నం చేస్తారు. చిప్ప కాదు నా కొడుకులారా, మీ చేత చిప్ప పెడతాం, ప్రజలను కాపాడుతాం అని మేమంటాం.